హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? కొంచెం వర్షం పడినా సరే మనం నాటకపోయినా ఆకుకూర భలే వస్తుందండి. థంబ్నెయిల్ మీద చెప్పాను కదా, కిడ్నీలో స్టోన్స్ తగ్గేదానికి ఈ ఆకుకూర వాడతారంట. అంటే వస్తేనే పోవాలని వాడేది కాదు, రాకుండా ఉండేదానికి కూడా ఇది చాలా బాగుంటుంది ఆకుకూర. మనం పప్పులో వేసుకోవచ్చు, ఇలా ఫ్రై కానీ ఏదైనా చేసుకోవచ్చు. నేను చపాతీలోకి అయితే కర్రీలా చేశాను, పన్నీర్తో మిక్స్ చేసి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇద్దండి. మా అమ్మ కొలత చెప్పింది, అలసందలతోటి వడ అయితే చేస్తున్నాను. నేను ఇంతకుముందు చేసా కానీ కొంచెం ఆయిల్ అనేది పీలుస్తుంది. అంటే నేను అప్పుడు ఒట్టి అలసందలు నానేసి దాంతో వడలు చేసేదాన్ని. దానివల్ల ఏంటంటే ఆయిల్ బాగా పీలుస్తుంది, టేస్ట్ బాగుంటుంది కానీ ఆయిల్ పీలుస్తుంది. అలా కాకుండా మనకి ఒక 2 గ్లాసులు అలసందలు వేసామనుకోండి, 1 గ్లాస్ మినప్పప్పు వేస్తే మనకి ఆయిల్ పీల్చకుండా బాగా టేస్ట్గా పొంగినట్లు బాగా వస్తాయి వడలు అనేవి. వడల్లోకి అయితే కొంచెం చట్నీ చేసి కొద్దిగా కారం అయితే దంచాను. మనకి ఉల్లిపాయ కారం ఉంటుంది కదా, అది దంచాను. ఎండుమిర్చి, పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ అన్నీ వేసి దంచాను. ఇదైతే గ్రైండర్కి వేసేసానండి. మిక్సీకి వేసినా బాగుంటుంది. మనకి కొంచెం ఒక్కలు పలుకులుగా వేసుకున్నామంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేటట్టు వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని జీలకర్ర పిండితోటి మనం వడలు వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. ఇంకా నేను దీంట్లో సోడా ఉప్పు కూడా ఏం వేయలేదు, కొద్దిగా సాల్ట్ వేసాను అంతే. మనం గ్రైండర్ చేసుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసాం అనుకోండి, గ్రైండర్లోనే చక్కగా మెదిగిపోతుంది. సేమ్ మనం వడలు చేసుకుంటాం కదా, అలాగేను కొద్దిగా పలుకులుగా చేసుకొని దాంతో కానీ గారెలు వేసుకున్నామంటే సూపర్గా ఉంటాయండి. నేను ఇంతకుముందు ఒట్టి వేసాను చెప్పాను కదా, ఇలా వేసాను. ఇదైతే ఇంకా బాగుంది వాటికంటే కూడా. అది కొంచెం ఆయిల్ పీల్చింది కానీ ఇది అసలు ఆయిల్ పీల్చలేదు, చాలా బాగా వచ్చాయి. పప్పు అయితే నేను రాత్రే నానబెట్టేశానండి. అలసందలు, కొంచెం మినపప్పు, అదే 2 గ్లాసులు అలసందలు, 1 గ్లాస్ మినపప్పు కడిగి రాత్రే నీళ్ళు పోసి పెట్టేశాను. దాంతోపాటు ఇంక ఈరోజు కొద్దిగా శనగలు కూడా నానేశాను. సాయంత్రం చాట్ చేసుకుందామని పొద్దున్నే లేసి కొద్దిగా శనగలు కూడా నానేశాను. శనగల చాట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా అలసందలు, శనగలు, ఉలవలు, పెసలు ఇలాంటివన్నీ కూడా మనం ఇలా బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్లో కానీ చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. కాకపోతే డీప్ ఫ్రై కాకుండా మనం నార్మల్గా చేసుకుంటే బాగుంటుంది. అలా అని రోజు తినలేం కదా, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేయాలి. దీంట్లోకి నేను కారం దంచాను, కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నామంటే చాలా బాగున్నాయండి. బాగా క్రంచీగా అంటే కరకరలాడుతూ బాగున్నాయి. ఇంకా అమ్మ చెప్పిన తర్వాత తిరిగి ఉంటుందా, సూపర్గా వచ్చాయండి. ఇంకా టిఫిన్ అయితే తినేసి బట్టలు ఆరేద్దామని పైకి వెళ్ళాను. కొంచెం ఎండగాస్తుందని బట్టలు ఆరేద్దామని పైకి వెళ్ళాను. ఈ మధ్య కొద్దిగా ఎండ తక్కువే, మబ్బేస్తుంది, వర్షం ఏం లేదు కానీ కొంచెం మబ్బుబారుగా ఉంటుంది. అందుకని బట్టలు అయితే ఇంకా పైన ఆరేసుకుంటున్నాను. పైన చూసే వరకు నీళ్లు పోయలేదు, ఏమీ లేదండి. ఇవి ఖాళీ కుండీలు. దీంట్లో ఇంతకుముందు పూల మొక్కలు, తులసి మొక్కలు అవి ఉన్నాయి. నీళ్ళు పోయకపోయేరకు ఎండలకి ఎండిపోయాయి. ఇంకా దీంట్లో నేను నీళ్ళు పోయలేదు, 2 చిటుకులు అప్పుడెప్పుడో పడ్డట్టు ఉన్నాయి 2 రోజుల క్రితం. ఇదండి ఆకుకూర చూడండి అసలు ఎంత వచ్చిందో. మందులు వేయలేదు, గింజలు వేయలేదు, ఏం వేయలేదు, దాని పాటికి అదే వచ్చేసింది ఆకుకూర అయితే. దీన్నైతే చాలా రకాల పేర్లు పిలుస్తారంట. తెల్ల గలిజేరు, అటిక మామిడి, పునర్నవ, ఇట్లా చాలా రకాల పేర్లతో పిలుస్తారు. మనం నాటకపోయినా మనకి ఏ మందులు వేయకపోయినా మన కిడ్నీలో స్టోన్స్ తగ్గించేదానికి బాగా హెల్ప్ అవుతుంది ఆకుకూర. అదైతే బాగా వచ్చేసింది. నేనైతే కోసుకొచ్చి ఇంకా పక్కన పెట్టాను. ఇంకా మధ్యాహ్నం బయటకు వెళ్ళాల్సిన పని ఉంది, భోజనం వంట చేసే పని లేదు కాబట్టి ఇంకా సాయంత్రం చపాతీ చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో కర్రీలోకి వేద్దామని ఆకుకూర అయితే పొద్దున్న కోసుకొచ్చి పక్కన పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి అయితే చెప్పాను కదా, శనగలు నానేసా. వాటితో అయితే గుగ్గుళ్ళు తినరండి మా ఇంట్లో పెద్దగా. చాట్ చేస్తాను ఎప్పుడైనా సరే, శనగలు, అలసందలు, పెసలు ఏవైనా సరే ఇలా చాట్ లాగా వెజిటబుల్స్ మిక్స్ చేసి చాట్ లాగా చేసి ఇచ్చామంటే చక్కగా తినేస్తారు. ఇంకా మధ్యాహ్నం బారసాల ఫంక్షన్ ఉంటే పోయేసి వచ్చాను. ఇంకా ఈవినింగ్ ఇలా చాట్ అయితే చేస్తున్నాను. క్యారెట్, టమాటో, క్యాప్సికము, ఉల్లిపాయ, సన్నగా మామిడికాయ ఉంటే మామిడికాయ అన్నీ సన్నగా కట్ చేసేసుకొని అలసందల్ని కాదు శనగల్ని ఏవైనా సరే, అలసందలైనా శనగలైనా ఏవైనా సరే కొంచెం గుగ్గుళ్ళలాగా ఉడకపెట్టేసుకొని టమాటో అన్నీ సన్నగా కట్ చేసేసి వేసుకోవాలి.
క్యారెట్ వరకు మాత్రం తురుము పట్టేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని ఉప్పు, కారం, కొంచెం గరం మసాలా, కొద్దిగంత నెయ్యి, నిమ్మరసము అన్నీ వేసి కొత్తిమీర అన్నీ వేసి కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. నాకు కూడా వీడియోస్ చేసే ఇంట్రెస్ట్ తగ్గిపోతుందండి, వ్యూసే రావటం లేదు. మనకేంటంటే వెరైటీ రెసిపీస్ పెడుతూ ఉంటే మనకి వ్యూస్ అనేవి బాగా వస్తాయి. అంత వెరైటీ రెసిపీస్ అయితే నేనేమి ఇంట్లో పెద్దగా ట్రై చేయనండి, ఎప్పుడో ఏందో చేస్తా కానీ డైలీ చేసే అయితే పెట్టగలను. కానీ అలాంటివి పెడితేనే వ్యూస్ వస్తున్నప్పుడు చేయడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే మనం వంట చేస్తుంటే 10 నిమిషాల్లో చేసేయచ్చు, ఒక 2-3 గిన్నెలతోటి వంట అయితే అయిపోతుంది. వీడియోస్ తీయాలంటే మాత్రం చాలా గిన్నెలు పడతాయి, చాలా టైం కూడా పడుతుంది. ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఊరికే స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు, వ్యూస్ రాని దానికి స్ట్రెయిన్ అవ్వడం ఎందుకు. 1K వచ్చినాయి అనుకోండి వ్యూస్, 10 రూపీస్ పడుతుంది. దానికోసం 1 డే మొత్తం ఫుల్గా దీనికి పెట్టేయాల్సి వస్తుంది. చాలా లేట్ అయిపోతుంది వంట చేయడము. ఇవన్నీ మళ్ళీ గిన్నెలన్నీ కడుక్కునే వరకు మళ్ళీ అదొక టైము. ఎందుకు వచ్చింది వ్యూస్ రాని సంబడానికి చేయడం ఎందుకులేని నేనైతే ఆపేద్దాం అనుకుంటున్నానండి. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కదా ఇంకా వీడియోస్ తీను ఆపేస్తున్నానని. కరెక్టే, ఏంటంటే మనకి కొంత మనీ ఎర్న్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత ఆపేసామనుకోండి, ఆ మనీ అనేవి మన దాంట్లోకి వచ్చేస్తాయి. ఇంకా అవి కంప్లీట్ అవ్వకుండా అక్కడ పెట్టి అవి మనకి ఇంక ఉపయోగపడవు. వీళ్ళు ఏంటంటే $100 కంప్లీట్ అవ్వండి మనకి అమౌంట్ అనేది వేయరు. అది కంప్లీట్ అయిపోతే నేనైతే వీడియోస్ ఆపేస్తానండి. ఎందుకంటే ఇవి ఇప్పుడు సింపుల్గా చేసే రెసిపీస్ కదా, మీకు అందరికీ తెలుసు. కాకపోతే మనం ఇంట్లో రోజు చేసుకునేవి ఇవే. కానీ ఇలాంటివి ఎక్కువ లైక్ చేయరు, చూడరు. మనం చేసుకోకపోయినా చూడటానికి ఇంట్రెస్ట్గా ఉండేవే చూస్తాము. అందుకని అంత కష్టపడ్డాం అనవసరం కదా. డైలీ 50 రూపీసు 100 రూపీసు వస్తుంటే చేయడము వేస్ట్ నాకు తెలిసి. దానికి బదులు టైలరింగో ఇంకేదన్నా నేర్చుకున్నాం అనుకోండి, అది ఉపయోగపడుతుంది కదా కొంచెం. దీంట్లో వ్యూస్ అయితే రావటం లేదు, నేనైతే డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నా. అంటే ఛానల్ అయితే ఉంటుంది, అప్పుడప్పుడు ఓపుకున్నప్పుడు కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్గా అనిపించినప్పుడు మాత్రం వీడియో అయితే షేర్ చేస్తాను. కానీ డైలీ వీడియోస్ అయితే షేర్ చేయను. ఇంకా నాకు టైం అయితే సరిపోవట్లేదు, పిల్లలతోటి ఇంట్లో పనితోటి ఈ వీడియోస్ తీయాలంటే అస్సలు టైం సరిపోవట్లేదు. ఆకుకూర కోసుకొచ్చాను చెప్పాను కదా, చపాతీలు చేసేసాను. దాంట్లోకి అయితే మిక్స్డ్ వెజిటబుల్స్ ఇంకా పన్నీర్ కూడా వేసేసి ఈ ఆకుకూర కూడా వేసేసి కర్రీ అయితే చేసేసాను. బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. అప్పుడప్పుడు ఈ ఆకుకూర మనకి పులుసుల్లోకి వాటిల్లోకి ఫ్రై లాగా కానీ వాడుకున్నామంటే కిడ్నీల స్టోన్స్ అనేవి రావంట, ఉంటే కూడా తగ్గుతాయని ఆయుర్వేదం డాక్టర్లు మనకి మంతెన వాళ్ళు, అంటే మంతెన సత్యనారాయణ రాజు గారు వీళ్ళు అప్పుడప్పుడు వీడియోస్లో చెప్తున్నారు కదా, తెలుసుకోవాలి కదా మనం కూడా. నేనైతే ట్రై చేశాను, బాగుంది టేస్ట్ కూడా. ఇదండి పన్నీర్ కూడా ఇంట్లో చేసిందే. పాలు ఎప్పుడైనా ఎరిగిపోతాయి కదా, పన్నీర్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఇలా కర్రీలలోకి వాడేస్తాను. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్లోకి, లేదంటే వెజిటబుల్ బిర్యానీ చేస్తాం కదా దాంట్లోకి, ఇలా చపాతీ కర్రీస్లోకి, పన్నీర్ కర్రీ చేసుకునేదానికి, కాజు పన్నీర్ కర్రీ వాటిల్లోకి పన్నీర్ వాడతాను. లాస్ట్లో దించే ముందు పన్నీర్ వేసి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసుకొని దించేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సింపుల్గా చేసుకోవచ్చు.